హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. నేను హిమోష. ఈరోజు మనము టాపిక్ వచ్చేసి క్యాన్సర్. అసలు క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏమిటి? మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అసలు క్యాన్సర్ అనేది ఎలాంటి ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల క్యాన్సర్ అనేది తొందరగా అటాక్ అవుతుంది? నిజంగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఒక బెడ్ బారిన పడిపోతారా? అసలు అది ఎందుకు వస్తుంది? అని చెప్పేసి చాలా మందికి ఒక అపోహ కూడా ఉండిపోతుంది. అదే విధంగా ఎట్ ది సేమ్ టైమ్ అసలు ఇది రావడానికి గల కారణాలు ఏమిటి అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. చాలా మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తుంటారు. ట్రీట్మెంట్స్ కూడా చాలా తీసుకుంటారు. బట్ కొంతమందికి అంటే ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా కొంతమందికి మళ్ళా అదే యథావిధిగా అదే స్టేజ్‌కి రావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు టాపిక్ వచ్చేసి క్యాన్సర్ గురించండి. క్యాన్సర్ ఎందుకు వస్తుంది? దీని గురించి అయితే మనం డాక్టర్ అనేది తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎవరో కాదు. డాక్టర్ సుమంత్ కుమార్ మల్లుపట్టు. సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, హిమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ అయితే మనతో పాటున్నారు. వారిని అడిగి అసలు క్యాన్సర్ ఎందుకొస్తుందనే దాని గురించయితే చాలా క్లియర్ కట్‌గా తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? యాహ్! ఫైన్. హౌ ఆర్ యూ? యాహ్! ఐయామ్ గుడ్ సార్. సార్ చెప్పండి ఇప్పుడు అంటే క్యాన్సర్ స్టేజ్ అనేది చాలా పీక్ స్టేజ్. హ్మ్. హ్మ్. క్యాన్సర్ అంటేనే ఒక భయంతో కూడుకున్న వ్యాధి కాబట్టి అసలు క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? దీనికి గల కారణాలు ఏమిటని చెప్పొచ్చుంటారు? క్యాన్సర్ అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు సపోజ్ మన బాడీలో సమ్ మిలియన్స్ ఆఫ్ కణాలనేది ఉంటాయి. సెల్స్ హ్మ్. ఉంటాయి. అవి నార్మల్‌గా పుడతాయి, చనిపోతూ ఉంటాయి ఒక టైం తర్వాత. అది నార్మల్. క్యాన్సర్ కణం అంటే అది పుట్టిన తర్వాత దానికి చనిపోవడం అంటూ తెలీదు. పెరుగుతూనే ఉంటది, పెరుగుతూనే ఉంటది. అది డివైడ్ అయ్యి మళ్ళీ ఇంకొంచెం వేరే క్యాన్సర్ కణాలని పుట్టిస్తూ ఉంటుంది. సో, అవి వాటిలో ఒక సిగ్నల్స్ అని ఉంటాయి. పలానా టైంలో అవి చనిపోవాలనే కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. ఆ క్యాన్సర్ కణంలో ఆ సిగ్నల్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో, వాటిదంతట అవే మనం బయట నుంచి ఫుడ్ ఏమి పంపించుకోకున్నా కూడా అవి రెప్లికేట్ అవుతూ ఉంటాయి. సో, ఒక కణం అనేది పలానా టైం వరకు రెప్లికేట్ అయ్యి మళ్ళీ ఇంకో కణాన్ని పుట్టిస్తుంటుంది. సో, అవి ఎప్పుడు చనిపోవన్నమాట. ఒక్కసారి అవి రెప్లికేట్ అయిన కణాలు యాక్చువల్లీ ఒక కొంత టైం తర్వాత చనిపోవాలి. మళ్ళీ అవి ఇంకో కణంని పుట్టిస్తూ ఉంటుంది. అలాగా పుట్టుకతో మళ్ళీ ఒక గడ్డలాగా ఫార్మ్ అయిపోతుంది బాడీలో. ఎప్పుడైతే ఈ గడ్డలాగా ఫార్మ్ అవుతుందో దాన్నే మనం క్యాన్సర్ అంటాం. ఒక గడ్డ. అది మన కంట్రోల్‌లో ఉండదు. మామూలుగా బాడీలో ఉన్న మెకానిజం ఏంటంటే కొంత టైం తర్వాత అది చనిపోవాలనమాట. సో, ఆ కంట్రోల్ అనే మెకానిజంని దాటేస్తుందది. అది మనన్నే తినేస్తుంది. సో, పెరిగే కొద్దీ ఒక గడ్డలాగా ఫార్మ్ అయ్యి బ్లడ్‌లోకి మళ్ళీ అది వెళ్లి ఎంటర్ అయ్యి వేరే చోటికి వెళ్తుంది. దాన్నే స్టేజ్ 4 అంటాం. ఒకే ఏరియాలో ఉంటే అది స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3 వరకు డిస్క్రైబ్ చేస్తాం. ఒకవేళ అది డిలే చేసి మనం డయాగ్నోసిస్‌లో డిలే చేసినందువల్ల గాను, ట్రీట్మెంట్ డిలే అయినప్పుడు ఒక ఏరియా నుంచి వేరే ఏరియాకి స్ప్రెడ్ అయితే అది స్టేజ్ 4 అంటే ఆల్మోస్ట్ ఇన్‌క్యూరబుల్. అంటే దాన్ని క్యూర్ చేయలేని స్టేజ్ కానీ దాటేస్తుంది. యెస్ సార్. ఇప్పుడు క్యాన్సర్ అంటూ ఉన్నాం కదా సార్. ఇప్పుడు చెప్పండి సుమంత్ గారు క్యాన్సర్ అనేది ఎన్ని టైప్స్‌లో ఉంటుంది? అంటే మెయిన్‌గా అంటే మన బాడీలో మెయిన్‌గా ఈ పార్ట్‌కయితే క్యాన్సర్ ఎక్కువ వస్తుంది అని చెప్పి దేనిగా చెప్పవచ్చంటారు? ఇప్పుడు ఉన్న గణాంకాల ప్రకారం తీసుకుంటే మాత్రం అంటే గ్లోబోకాన్ డేటా అంటాం. అంటే ఓకే. వీళ్ళేం చేస్తారంటే స్టాటిస్టిక్స్ అంతా కలెక్ట్ చేస్తూ ఉంటారు. ప్రపంచమంతా ప్రతి కంట్రీ నుంచి అక్కడక్కడున్న లోకల్ హెల్త్ అథారిటీస్ నుంచి కలెక్ట్ చేసి ఒక డేటాను ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అంటే ఏ ఏరియాస్‌లో మగవాళ్ళకి గాని, ఆడవారికి గాని ఏ క్యాన్సర్స్ అనేది ఎక్కువుందనేది ట్రెండ్ అనేది ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ డేటా కలెక్ట్ చేసి మనకు ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. సో, ఈ డేటా ప్రకారం చూసుకుంటే మాత్రం ఇండియాలో ఫస్ట్ ఆడవారిలో చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఇంతకుముందు సర్వికల్ క్యాన్సర్ అనేది ఫస్ట్ ఉండేది. ఓకే. అంటే సర్వికల్ క్యాన్సర్ అంటే ఏం లేదండి. గర్భసంచి కింద ఇంకో ఆర్గన్ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చేదే సర్వికల్ క్యాన్సర్. అది ఫస్ట్ ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది టాప్‌కొచ్చిందండి. అంటే బ్రెస్ట్ క్యాన్సర్‌కి సంబంధించిన కారణాలనేవి వేరు. సర్వైకల్ క్యాన్సర్ కారణాలనేది వేరనమాట. సో, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా వరకు వెస్టర్న్ స్టైల్ ఆఫ్ డైట్ వెస్టర్న్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్‌తో సంబంధం ఉన్న క్యాన్సర్ అండి. సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ తీసుకుంటే ఒక కారణం ఏం చెప్తామంటే ఎక్కువ ఈస్ట్రోజన్ ఇన్ ద బాడీ. అంటే బాడీలో ఎక్కువ ఈస్ట్రోజన్ అది ఏ కారణం మనం తీసుకోవచ్చు. లైక్ ఫుడ్ వల్ల కానీ అంటే ఔట్‌సైడ్ ఫుడ్ ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్, పిల్లలు లేట్‌గా పుట్టడం గానీ, పిల్లలకి మధ్య చాలా గ్యాప్ ఉండడం, ఇద్దరు కాకుండా ఒకరే పుట్టించుకోవడం, అసలే వద్దనుకోవడం, ఇలాంటి కారణాల వల్ల బాడీలో అనేది కంటిన్యూయస్ ఈస్ట్రోజన్ ఎక్స్‌పోజర్ అవుతుంది బ్రెస్ట్. దానివల్ల ఆ బ్రెస్ట్ కణం అనేది నార్మల్ కాకుండా అది ఏదో ఒక టైంలో క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంటుంది. సో, ఆడవారిలో తీసుకుంటే ప్రధానమైన కారణం బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పుకుంటాం. తర్వాత సర్విక్స్, తర్వాత ఓవరీ, తర్వాత కోలాన్, ఇవన్నీ ఆడవారిలో వచ్చే క్యాన్సర్స్. వీటిలో టాప్ బ్రెస్ట్ ఉందండి ఇప్పటికి. ఈవెన్ ఇండియాలో హైదరాబాద్ ఈస్ ద టాప్ మోస్ట్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్‌లో. ఓకే. సో,
అన్ని స్టేట్స్ ఆర్ అన్ని సిటీస్‌లో తీసుకుంటే హైదరాబాద్‌లో ఉన్న అన్ని కేసెస్ చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ స్టూడ్ ద టాప్. హైదరాబాద్. హైదరాబాద్. ఈ ఓకే. సిటీలోనే ఎక్కువున్నాయని చెప్పి ఈ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. అంటే ఐసీఎంఆర్ డేటా అంటాం. ఓకే. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు కలెక్ట్ చేసిన పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీస్ అంటాం. అదే చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్‌తో చనిపోవడం కూడా జరిగింది కదా సార్. అవును. అవునండి. చాలా మంది అంటే చాలా పీక్ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు. పీక్ స్టేజ్‌లో అంటే అడ్వాన్స్ స్టేజ్‌లో యాహ్! ఉన్నవాళ్ళు. అవును. సో, వుమెన్ కాకుండా మెన్ తీసుకుంటే మాత్రం ఇప్పుడున్న గణాంకాల ప్రకారం అయితే ఓరల్ క్యావిటీ అండ్ ఓరోఫారింగ్స్ అంటే నోటివి, గొంతువి అవును. అవి టాప్‌లో ఉన్నాయి. టాప్‌లో ఉన్నాయి. టాప్‌లో ఉన్నాయి. ఇవి కాకుండా లంగ్ క్యాన్సర్ అనేది ఈ మధ్య పెరుగుతూ వస్తుందండి. ఈ మధ్య కాలంలో అవును. వస్తుంది. యాహ్! వెస్టర్న్ కల్చర్‌లో చూసుకుంటే మాత్రం లంగ్ క్యాన్సర్ ఈస్ ద టాప్ మోస్ట్ ఫస్ట్ అదే ఉంది. ఓకే. సో, ఈ ట్రెండ్ చూస్తుంటే మనం ఇండియాలో గూడా ట్రెండ్ చూస్తుంటే ఏదో ఒక టైంలో మనకి లంగ్ క్యాన్సర్ అనేది ఫస్ట్‌కొచ్చే అవకాశం హ్మ్. ఉంటుందండి. అంటే మనకు తెలుసు లంగ్ క్యాన్సర్ దేనివల్ల వస్తుందో అవును. స్మోకింగ్, పొల్యూషన్, ఎర్లీ స్మోకింగ్ అంటే ఇంతకుముందు అంటే పెద్దవాళ్ళు తాగేవాళ్ళు స్మోకింగ్. ఇప్పుడు అడాలసెంట్స్ అవును. జస్ట్ ఒక 15, 16 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఈవెన్ వుమెన్ స్టార్టెడ్ అదే స్మోకింగ్ మేల్ అండ్ ఫీమేల్ తేడా లేకుండా లేకుండా ఇంకా యాహ్! సో, డ్యూరేషన్ ఆఫ్ ఎక్స్‌పోజర్ పెరుగుతుంది. డెఫినైట్‌లీ. దేర్ ఇస్ నో కంట్రోల్ ఓవర్ దెమ్. యాహ్! అంటే ఇంటెన్సిటీ అంటే పర్ డే నంబర్ ఆఫ్ సిగరెట్స్ తాగడం అనేది పెరుగుతుంది. దీని కారణాల వల్ల పాపులేషన్ కూడా పెరుగుతున్న కారణాల వల్ల ఇన్సిడెన్స్ అంటే పర్ ల్యాక్ 1,00,000 పాపులేషన్‌లో చూసుకుంటే ఈ లంగ్ క్యాన్సర్ అనేది పెరుగుతూ, పెరుగుతూ వస్తుందండి. అంటే గర్ల్స్ విషయానికొస్తే గనుక మీరన్నట్లు అంటే గర్ల్స్ స్మోక్ చేయడం వల్ల కూడా అంటే ఈ స్మోక్ వల్లనే గర్ల్స్‌కి లంగ్ క్యాన్సర్ కూడా రావడం జరుగుతుందంటారా? వాళ్ళు కూడా హ్యూమన్సే కదండీ! యాహ్! జస్ట్ బై హ్మ్. జెండర్ డిఫరెన్సెస్. యాహ్! స్మోకింగ్ ఎవరిని మేల్‌ని, ఫీమేల్‌ని డిఫరెన్షియేట్ అయితే చేయదు. ఓకే. యాస్ సచ్ బట్ ఆహ్, వెన్ కంపేర్డ్ టు వుమెన్ ఓవరాల్‌గా చూసుకుంటే స్మోకింగ్ ఇంటెన్సిటీ ఆర్ ది ఏజ్ అట్ ది స్మోక్ ఈస్ డెఫినెట్‌లీ కంపారిటివ్‌లీ లెస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇండియాలో. బట్ ఇన్ ఫ్యూచర్ ఐ థింక్ దిస్ మే ఆల్సో రైజ్. ఇప్పుడున్న ట్రెండ్స్ చూస్తూ ఉంటే అది కూడా రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది స్మోకింగ్‌కి సంబంధించింది. ఎస్పెషల్లీ స్మోకింగ్‌కి సంబంధించి చాలామంది అనుకోవడం ఏంటంటే స్మోకింగ్ వల్ల వచ్చేది ఓన్లీ లంగ్ క్యాన్సర్ అనుకుంటారు. బట్ మనకు తెలియాల్సింది ఏంటంటే మనం చేసే స్మోక్‌కి వాళ్ళ ఫీల్ అవుతుంటారు చూసా ఆ ఎలేషన్ ఆర్ కిక్ ఫీల్ అయ్యేది. అది నికోటిన్ వల్ల వస్తుంది. నికోటిన్ ఈజ్ నాట్ ఏ క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్స్. ఎప్పుడు అది మనకు తెలుసుకోవాల్సింది. స్మోక్ చేసినందువలన బాడీలోకి ఆల్మోస్ట్ 100 కెమికల్స్ వెళ్తాయండి. ఈచ్ కెమికల్‌కి ఒక్కో క్యాన్సర్ చేసే అవకాశం ఉంటుంది. అవి క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ అంటాం. సో, ఈ సబ్స్టెన్సెస్ అనేది బ్లడ్ ద్వారా అంటే స్మోక్ చేసినప్పుడు లంగ్స్ ద్వారా బ్లడ్‌లోకెళ్ళి ఈ బ్లడ్ నుంచి అన్ని అవయవాలకి, అన్ని ఆర్గాన్స్ ఓకే. చేరుకుంటుందనమాట. సో, అపార్ట్ ఫ్రమ్ లంగ్ అది ఆహ్, స్టొమక్ క్యాన్సర్ కావచ్చు, బ్లాడర్ క్యాన్సర్ రావచ్చు, గాల్ బ్లాడర్ క్యాన్సర్స్, ప్యాంక్రియాస్ క్యాన్సర్స్, కోలాన్, ఈవెన్ ఫీమేల్స్‌లో యూటరస్, ఓవరీ, బ్రెస్ట్‌కి ఇవన్నీ కాజ్ అవుతున్నాయన్నమాట. సో, మనం కాకపోతే ఎక్కువ లంగ్ క్యాన్సరే కాజ్. బట్ ఈవెన్ దెన్ ఇవి కూడా స్మోకింగ్‌కి అసోసియేటెడ్ అయితే ఉన్నాయండి. యెస్. సుమంత్ గారు మీరంటున్నారు కదా! బ్రెస్ట్ క్యాన్సర్స్ వన్ ఆఫ్ ది మోస్ట్‌గా అంటే హైదరాబాద్‌లోనే ఉన్నాయి అని చెప్పేసి. అంటే, అంటే నార్మల్‌గా చూసుకుంటే అసలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఫీమేల్స్‌లో ఎందుకు ఎక్కువ అంటే ఇది అంటే ఈ హెల్త్ ఇష్యూ అనేది ఎందుకు రైజ్ అవుతుందని చెప్పొచ్చంటారు? అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టే అంటే మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ ఈస్ వెస్టర్నైజేషన్ ఆఫ్ డైట్ సింపుల్‌గా. ఓకే. రెండో కారణం అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్స్. అవర్ ఫుడ్ ఇండస్ట్రీ ఈజ్ అన్‌కంట్రోల్డ్ చెప్పాలంటే. ఈవెన్ దో దేర్ ఆర్ లాస్, దేర్ ఆర్ ఇన్‌స్టిట్యూషన్స్ విచ్ సేస్ దట్ లిమిట్స్ పెట్టాలని ఎఫ్ఎస్ఎస్ఐ అని ఇవన్నీ చెప్తూ ఉంటాం గదా! దే చెక్ ది క్వాలిటీ కంట్రోల్స్. బట్ మనం న్యూస్‌లోనే చూస్తుంటాం అవును. ఆల్మోస్ట్ డైలీ. ఫుడ్ క్వాలిటీ సెర్చ్ చేసినప్పుడు ఎలాంటివి బయటపడుతున్నాయో చూస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ స్టేల్ ఫుడ్స్, చెడిపోయిన ఫుడ్ పదార్థాలు, కల్తీ ఉన్న పౌడర్స్, మసాలాల్లో కల్తీ, పాలల్లో కల్తీ, ఆ! తినే బియ్యంలో కల్తీ, ఎగ్ కల్తీ. అసలకి కల్తీ లేని విషయం ఏమన్నా ఉందా? మనం తినే ఫుడ్. అస్సలుండదు. పీల్చుకునే గాలి కల్తీ, యాహ్! తాగే వాటర్ కల్తీ. సో, డైలీ మనకు తెలియకుండానే ఇది కల్తీ అని పదార్థం అనేది మనకు తెలియకుండానే మనం తినేస్తాము, తినేస్తుంటాం, తాగేస్తాము. తాగేస్తుంటాం, యాహ్! పీలుస్తున్నాం. ఎందుకు రావండి క్యాన్సర్స్ ఫ్యూచర్‌లో పెరగకుండా ఎందుకుంటాయి? అది ప్రధానమైన కారణం మాకర్థమైన ప్రకారం. రెండోదైతే ఆహ్, ఆహ్, యాస్ సచ్ ఎంత హెల్తీ ఉన్నా గానీ డైట్ మోడిఫికేషన్‌లో చేంజెస్ రావాల్సిందే అండి. మనం ఎక్కువగా ఈ మధ్యన ప్రాసెస్ ఫుడ్స్ అనేది ఎక్కువ తింటూ వస్తున్నాం. అవును. ప్రాసెసింగ్ ఫుడ్ అంటే ఏంటండి? రా పదార్థం ఇప్పుడు సపోజ్ మనం వడ్లు పండిస్తాము. బియ్యాన్ని మనం ఏమేమి చేయాలో అన్నీ చేస్తున్నాం. పాలిష్ చేస్తున్నాం, పౌడర్‌లు చేస్తున్నాం. దాన్ని ఇంకా ఫర్దర్ రిఫైన్ అంటుంటాం అవును. దాన్ని.
దాంట్లో ఏముంటాయంటే విటమిన్స్ రిచ్ ఇన్ విటమిన్స్, మినరల్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. చెత్త తింటాం ఆల్మోస్ట్ చెప్పాలంటే. అవన్నీ ఏంటంటే కాన్సంట్రేటెడ్ కార్బోహైడ్రేట్ డైట్స్ అవన్నీ. ఓకే. ద మోర్ వి ప్రాసెస్ ద ఫుడ్, ద హయ్యర్ విల్ బి ద కాన్సంట్రేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. అవి ఏమాత్రం మనకి జస్ట్ ఏదో బేసిక్ ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇస్తుంది తప్పే లాంగ్ టర్మ్‌లో డెఫినెట్‌లీ అది మన హెల్త్‌కి ఎఫెక్ట్ చేస్తుంది. ఫుడ్‌ని ప్రాసెస్ చేసే కొద్దీ వాటిల్లో ప్రిజర్వేటివ్స్ అని, స్టోరేజ్ కోసం ప్రిజర్వేటివ్స్ అని, ఎసిడిఫైయర్స్ అని, ఎమల్సిఫైయర్స్ అని వేరే వేరే కెమికల్స్ వాడుతూ ఉంటాం. ఈవెన్ దో దే ఆర్ లేబుల్డ్ యాస్ ఎ సేఫ్ ఫర్ ఇంగ్రీడియెంట్స్ టు బి యాడెడ్ ఇన్ ఫుడ్, దే డెఫినెట్‌లీ దోస్ ఆర్ నాట్ ఏ న్యాచురల్ సబ్స్టెన్సెస్ కదా! అవన్నీ ఆర్టిఫిషనల్ స్వీటనర్స్ గానీ, సాఫ్టనర్స్ గానీ ఇవన్నీ ఆర్టిఫిషియల్ కాబట్టి, మనం తినే కొద్దీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ రెగ్యులర్‌గా ఇంటేక్‌కి వెళ్తూనే ఉంటాయి డైలీ మనకి. సో, బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది? కొంతవరకు అది అడ్జస్ట్ కాగలదు. డైలీ మనం దాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఏదో ఒక టైంలో నార్మల్ కణం అనేది క్యాన్సర్ కణంగా మారిపోతదండి డీఎన్ఏ. ఇవన్నీ వెళ్ళి ఎక్కడ వెళ్ళి యాక్ట్ చేస్తాయంటే సెల్‌లో ఉన్న డీఎన్ఏ పైన పదార్థం పైన పనిచేస్తాయి. సో, నార్మల్‌గా పనిచేయాల్సిన డీఎన్ఏ అది క్యాన్సర్‌గా మారిపోయే అవకాశాలుంటాయన్నమాట. సో, ఇది ఇంకో కారణం. నేను చెప్పిన ప్రకారం ఒకటైతే ఆహ్, పొల్యూషన్, అడల్టరేషన్ మనం తినే డైట్‌లో అండ్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్. సపోజ్ ఒక 1,00,000 పాపులేషన్ రేపు 2,00,000 అయిందనుకోండి. ఒక 1,00,000 పాపులేషన్ ఉన్నప్పుడు ఒక 10 మెంబర్స్ క్యాన్సర్ వస్తే 2,00,000 పాపులేషన్‌లో 20 మెంబర్స్‌కొస్తుంది. సో, మనకి అక్కడ ఇన్సిడెన్స్ అనేది తెలుస్తుంది. నిన్నటితో పోల్చుకుంటే రేపు ఎక్కువ మందిని చూడొచ్చు. సో, అది కూడా ఒక కారణం పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే స్టేబుల్ అవుతుందో ఈ క్యాన్సర్స్ అనేవి కూడా కొంచెం స్టేబుల్ అయ్యే అవకాశం ఉంటాయి. అన్‌లెస్ మనం నేను చెప్పినట్టు ఈ డైట్స్ గాని, పొల్యూషన్ కంట్రోల్ లేకపోతే మాత్రం డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో లైక్ బీపీ, షుగర్ అయితే ఎలాగైతే ఉంటుందో ఈ క్యాన్సర్ కూడా అలాగే ఉండే అవకాశం ఉంటుంది. మనమే చూస్తుంటాం ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ ఆర్ నోన్ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్‌లో ఎవరికో ఒకటి క్యాన్సర్ అనేది వింటూనే ఉన్నాం. ఇంతకుముందు ఎక్కడో ఎవరికో వచ్చేది. అంటే ఎక్కడో దూరంగా పలానా వాళ్ళు క్యాన్సర్‌తో బాధపడి చనిపోయారని చెప్పి. ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు తెలిసిన వాళ్ళ ఈవెన్ డాక్టర్స్ ఫ్యామిలీస్‌లో కూడా చూస్తున్నాం. తెలిసిన రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఫోన్స్ వస్తూ ఉంటాయి. ఇట్లా క్యాన్సర్ వచ్చిందని చెప్పి. వెరీ కామన్ అయిపోతుందండి. యంగ్‌స్టర్స్‌లో కూడా చూస్తున్నాం. అవును. యంగ్‌స్టర్స్‌లో చూస్తున్నాం. సో, దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ మనం తెలియకుండానే కొంచెం కాన్షియస్‌గా ఉంటే ఇవన్నీ మనం అవాయిడ్ చేసుకొని దీన్ని దాటుకోవచ్చండి. ఇంకో కారణం అండి జెనెటిక్స్ కూడా ఒక కారణం. అవును. ఒక 100 ఒక సపోజ్ ఒక 100 మంది క్యాన్సర్ పేషెంట్స్ తీసుకుంటే, వాళ్ళకి జన్యుపరంగా కారణం మాత్రం ఒక 10-15% వరకు ఉంటుందండి. ఓకే. అంటే వాళ్ళ వంశపారపరంగా వచ్చే క్యాన్సర్స్ అవి. హ్మ్. సో, మనం ఏం చేసినా గాని అది పుట్టుకతో మన వచ్చేస్తుంది. జెనెటిక్‌తో ఉంటే అంటే మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే గనుక డెఫినైట్‌లీ వస్తుందంటారా? వచ్చే అవకాశాలు ఓకే. 50% ఉంటుంది. 50%. 50%. ఓకే. సపోజ్ ఫలానా వాళ్ళకి ఒక జెనెటిక్ కారణం వల్ల క్యాన్సర్ వచ్చింది అనుకోండి. వాళ్ళకి పిల్లలకి 50% వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. ఎందుకంటే జీన్స్ అనేది బోత్ ఫాదర్ అండ్ మదర్ నుంచి షేర్ అయి ఉంటాయి. హ్మ్. సో, పిల్లలకి రావచ్చు, రాకపోవచ్చు. ఒక ఛాన్స్ అనేది చెప్తాం. ప్రాబబిలిటీ 50% వచ్చే అవకాశం ఉంటుంది. యెస్ సుమంత్ గారు. మనము అంటే ఒక స్పెషల్ టాపికొస్తే గనక ఇందాక మనం అన్నాము ఫీమేల్స్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పేసి. అంటే ఫీమేల్స్‌లో మనము అంటే నార్మల్‌గా చూస్తూ ఉంటాం కదండీ! అంటే చాలా మందికి అంటే ఈ క్యాన్సర్ అనేది వస్తుందని చెప్పి విన్నాం. అంటే ఏ స్టేజ్‌లో ఒక ఫీమేల్‌కి ఈ స్టేజ్‌లో ఉంటేనే మేము సర్జరీ చేస్తాము. సర్జరీ వరకెళ్తాము హ్మ్. అని చెప్పేసి ఎప్పుడు వాటిని ఐడెంటిఫై చేస్తారు? హ్మ్. అంటే క్యాన్సర్‌ని బట్టి ఉంటాయండి ఇవన్నీ. ఓకే. సీ ఒక ఫలానా క్యాన్సర్‌కి సర్జరీనే చేయాలి ఫస్టు అనేది అట్లా ఏమి ఉండదండి. హ్మ్. ఇప్పుడొచ్చిన టెక్నాలజీ ప్రకారం, అడ్వాన్సెస్ ప్రకారం ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తాను. బ్రెస్ట్ క్యాన్సర్ హ్మ్. తీసుకున్నామండి. బ్రెస్ట్ క్యాన్సర్‌లోనే క్యూరబుల్ స్టేజ్ ఏంటంటే 1-3 వరకు 1-3 వరకు బ్రెస్ట్ క్యాన్సర్ ఈస్ క్యూరబుల్. హ్మ్. క్యూర్ అనేది వేరే వేరే విధాలుగా చేస్తూ ఉంటాం. సపోజ్ స్టేజ్ 3లో బ్రెస్ట్ క్యాన్సర్‌లోనే కొంతమందికి డైరెక్ట్‌గా సర్జరీ చేసి క్యూర్ చేయొచ్చు. హ్మ్. కొంతమందికి ముందు కీమోథెరపీ ఆర్ హార్మోనల్ థెరపీ ఆర్ ఆహ్, మాలిక్యులర్ థెరపీ ఇచ్చి తర్వాత సర్జరీ చేయాల్సొస్తది. రీజన్ బీయింగ్ ప్రతి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వేరు వేరుగా ఉంటాయన్నమాట. వాటిలో మాలిక్యులర్ బయాలజీ అనేది చూస్తాం. బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి ఆ ముక్క పరీక్ష చేసిన తర్వాత దాన్ని టెస్టింగ్ పంపిస్తాం. టెస్ట్‌లో మాలిక్యులర్ అనాలిసిస్ అనేది చేస్తూ ఉంటాం. ఈఆర్, పీఆర్, హెర్2 అనేది కొన్ని రిసెప్టార్స్ ఉంటాయండి. దాని ప్రకారంగానే ఫస్ట్ పేషెంట్‌కి సర్జరీ చేయాలా? లేకుంటే ముందు కీమో ఇచ్చి ఆహ్, తర్వాత సర్జరీకి వెళ్ళాలనేది మేము డెసిషన్ తీసుకుంటాం. బట్ మనం తెలుసుకోవాల్సింది మాత్రం ఆహ్, ఏ క్యాన్సర్ అయినా కానీ ఫస్ట్ నుంచి థర్డ్ వరకు క్యూర్ చేసుకోవచ్చు. అది ఆహ్, ట్రీట్మెంట్ అనేది ఆహ్, సేమ్ పార్ట్ ఉన్నా గాని మారిపోతూ ఉంటది. ఆ స్టేజ్ ప్రకారం మాలిక్యులర్ బయాలజీ ప్రకారం. సో, ఇది కామన్ క్వెషన్ చాలామంది అడుగుతూ ఉంటారు.
మాకు తెలిసిన వాళ్ళలోనే బ్రెస్ట్ క్యాన్సర్ ఇది ఫలానా మాకు ఉన్న స్టేజ్‌లోనే ఉంది. కానీ వాళ్ళకి ఫస్టు డైరెక్ట్‌గా సర్జరీ చేసేసారు. ఓకే. కానీ మీరెందుకు మాకు ఫస్ట్ కీమో ఇచ్చి సర్జరీ చేయాలంటున్నారనేది ఆ డౌట్స్ అడుగుతూ ఫస్ట్ ఉంటారు. అది ఏ స్టేజ్‌లో ఉంది తెలుసుకోవాలి అని చెప్పి. యాహ్! తెలుసుకోవాలి. ఈవెన్ సేమ్ స్టేజ్ ఉన్నా గాని ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటది. అవును. సో, అది మాలిక్యులర్ బయాలజీ అంటామండి. దాన్ని బట్టి అంటే బెస్ట్ ఔట్‌కమ్స్ అని ఉంటుంది. ఎందుకంటే కొన్ని మాలిక్యులర్ బయాలజీ వెరీ అగ్రెసివ్‌గా ఉంటాయి. అంటే త్వరగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. వాళ్ళలో ఫస్ట్ కొంచెం కీమో ఇచ్చి కొంచెం గడ్డని చిన్నది చేసి తర్వాత ఆపరేషన్ చేయడం అనేది చేస్తూ ఉంటాం. అది డిఫరెన్సెస్ అనేది ఉంటూ ఉంటాయి. సో, ఈ ఎగ్జాంపుల్‌తో మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పేషెంట్‌కి ఏది బెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఫిట్ అవుతదో అది చేస్తూ ఉంటాం. యెస్. సార్ ఇప్పుడు మీరన్నట్లుగా అంటే చాలా మంది అంటుంటారు. జస్ట్ ఒక సింపుల్ క్వెషన్ సార్. హ్మ్. హ్మ్. డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ దట్. యాహ్! నో ప్రాబ్లమ్. అంటే గర్ల్స్ రేజ్ చేస్తారు ఈ క్వెషన్. అంటే నిజంగా వాళ్ళేసుకునే క్లాత్స్ కావచ్చు, దాని వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావడం జరుగుతుంది అంటారు. ఇది నిజమేనంటారా? అపోహ. జస్ట్ అపోహ. ఇట్స్ ఎ సింపుల్ మిత్. సో, నాట్ అట్ ఆల్ రిలేటెడ్ టు యాహ్! ఎనీథింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండి. మేము చదువుకున్న ప్రకారం అసలుకి ఆ కారణం లేదు, ఆ కాజ్ లేదండి. దానికి సంబంధం లేదు. మేబీ అదొక అపోహ. యాహ్! మైండ్‌లో నుంచి తీసేయాలి. అసలు దానికి సంబంధమే లేదండి. బట్టలు వేసుకునే విధానం బట్టి క్యాన్సర్ వస్తుందనేది అస్సలు కాదండి. ఇదంతా ఇంటర్నల్‌గా బ్లడ్ అంటే ఏదైతే లోపల హార్మోనల్‌గా చేంజెస్ జరుగుతూ ఉంటుందో, జెనెటిక్ వైజో లేకుంటే మనం ఇంటర్నల్ తీసుకునే ఫుడ్ వల్లే లోపల వెళ్లి ఆ బ్రెస్ట్ కణాల మీద యాక్ట్ చేస్తుంది. ఏదో సర్ఫేస్ నుంచి ఏదో వచ్చేసి అట్లా బ్రెస్ట్ క్యాన్సర్ పుట్టుకొస్తుందనేది కాన్సెప్ట్ అయితే కాదు. యెస్. సుమంత్ గారు. మా బీఆర్‌కే హెల్త్ ప్రేక్షకులకైతే అసలు క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? క్యాన్సర్‌ని మనం ఏ స్టేజ్‌లో ఐడెంటిఫై చేయొచ్చు అన్న దాని గురించి అయితే మా బీఆర్‌కే హెల్త్ ప్రేక్షకులకి చాలా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ.